నేను ఆయన ఫ్యాన్, అందుకే అడిగాను, నాకు అర్థమయ్యి అడిగాను. సరే ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మంచి డాన్స్లోకి వెళ్ళిపోదాం కాబట్టి మా డాన్సర్స్కి హుషారు రావాలి. అలా అంటే అలా కొట్టాలి క్లాప్స్. నేను అడిగినప్పుడల్లా క్లాప్స్ కొట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పిల్ల బాయ్స్ ఈవెంట్స్ మీ ముందుకు వచ్చేసింది మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో. రెడీ సార్, డైలాగ్ వెళ్దాం అనుకుంటున్నారు కదా? మాట్లాడండి సార్, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీరు అన్నారు కదా పాట పాడితే మీరు వెళ్ళిపోతున్నారు జనం అని. నేను పాడినందుకు పోలా, ఆకలేసి వెళ్ళారండి. ఆకలేసి కాదు, షుగర్ పేషెంట్లు 12 గంటలకు కూడి తిరిగిపోతే మళ్ళీ షుగర్ ఎక్కువైతేనే వాళ్ళు గబగబా పోయారు. మళ్ళీ వస్తారు వాళ్ళు. అంటే ఏం చేసినా వెళ్ళిపోతారంటారా? సరే చూద్దామా? నువ్వు డాన్స్ చేసిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం రావాలి, పాట అయిపోయింది. లేకపోతే ఉన్న వాళ్ళు వెళ్ళిపోకుండా చేస్తాను. వెళ్ళి రావాలి. మరి నేను వాళ్ళు తిరగకుండా ఎలా వస్తారండి? మీరే చెప్పారు షుగర్ పేషెంట్స్ అని. నేను పాట పడినా కూడా ఎవరు వెళ్ళదు. నిజంగా సార్, సార్ మీరు సాంగ్ పడితే ఎలా చెప్పండి? అది ఎప్పటి నుంచో, అది తరతరాల నుంచి వచ్చేది, అలా పోరు. ఓకే, మరి ఏమో